నమస్తే, వెల్కమ్ టు టీ10. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సహాయం రైతులందరికీ అందటం లేదు. వ్యవసాయంలో రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకొచ్చింది. 2019లో ప్రారంభమైన ఈ పథకం కింద కొందరు రైతులకు మాత్రమే సహాయం అందుతోంది. 2019 జనవరి 31 నాటి కంటే ముందు పట్టాలు ఉన్న వారికే ఈ పథకం వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆ తర్వాత భూములు కొనుగోలు చేసిన వారికి పెట్టుబడి సహాయం అందటం లేదు. కేంద్రం నిబంధనల కారణంగా భూములు ఉండి వ్యవసాయం చేస్తున్న వారికి కూడా ఈ సాయం దక్కటం లేదు. కేవలం వారసత్వంతో పాటు ROFR పట్టాలు పొందిన వారినే ఈ పథకం కింద పరిగణలోనికి తీసుకుంటున్నారు. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయం కింద ఆర్థిక సాయం అందజేసింది. ఎకరానికి 5,000 రూపాయల చొప్పున ఏటా 2 సార్లు ఈ సాయం కింద 10,000 రూపాయలు అందజేసింది. ఈ ఆర్థిక సాయం కారణంగా అనేక మంది రైతులు పంట పెట్టుబడి కోసం అప్పులు చేయకుండా ప్రభుత్వం మీద ఆధారపడి పంటలు సాగు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇంకా రైతు సాయంపై నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు అదే పథకాన్ని కొత్త పేరుతో అమలు చేసేందుకు సిద్ధమైంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగానే కేంద్రం కూడా పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించి 5 ఎకరాల్లోపు భూమి కలిగిన రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలు అందిస్తోంది. ఈ పథకం ప్రారంభంలో భూమి కలిగిన అనేక మంది రైతులకు సాయం వర్తింపచేయటంలో పెట్టుబడికి ఇబ్బందులు లేకుండా ఉండేది. క్రమక్రమంగా ప్రభుత్వం నిబంధనలు పెడుతూ ప్రభుత్వ ఉద్యోగం కలిగిన వారితో పాటు ఒకే ఇంటిలో ఎక్కువ మందికి వస్తుంటే వాటిని తొలగించింది. దీంతో అనేక మంది రైతులకు ఈ సహాయం నిలిచిపోయింది. కొత్తగా భూములు కొనుగోలు చేసిన వారికి, పట్టాలు మారిన వారికి ఈ పథకం వర్తించడం లేదు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో 90,803 కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 34 లక్షల మందికి లబ్ధి చేకూరుతోందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో కంటే తామే ఎక్కువ మందికి సాయం అందిస్తున్నామని కేంద్ర మంత్రులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని వర్తింపచేయటానికి కొన్ని నిబంధనలను రూపొందించింది. 2019 జనవరి 31 కంటే ముందు పట్టాలు కలిగిన రైతులకు మాత్రమే వర్తింపచేయాలని నిర్ణయించింది. దీంతో ఆ తర్వాత పట్టాలు పొందిన వారు ఈ పథకం కింద దరఖాస్తులు చేసుకున్నా ప్రభుత్వం పరిగణలోనికి తీసుకోలేదు. 2019 నుంచి ఇప్పటి వరకు ఆదిలాబాద్ జిల్లాలో 13,779 మంది కొత్త పట్టాలు కలిగిన రైతులు దరఖాస్తులు చేసుకోగా ఇందులో 5,518 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించి సహాయం అందిస్తోంది. మిగతా 8,261 మంది దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించింది. అయితే వారసత్వం కింద పొందే పట్టాదారులతో పాటు ROFR పట్టాలు కలిగిన వారి పరిగణలోనికి తీసుకోవాలని, ఇతరత్ర క్రయ విక్రయాల ద్వారా భూములు పొందిన పట్టాలు కలిగిన వారికి ఈ సహాయం అందకూడదని నిర్ణయించింది. భూములు ఉన్నప్పటికీ కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందని రైతులు ఎంతో మంది ఉన్నారు. కేంద్రం షరతులతో సాయం అందని వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.